So many of my friends are asking, do you obey with reviewers అని. జనరల్లీ ఐ డోంట్ obey with రివ్యూవర్స్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సినిమా ఎట్లా చూస్తాను తెలుసా? నాకు ట్రైలర్ చూస్తా ఫస్ట్. ట్రైలర్ నచ్చిందంటే వెంటనే పోయి చూస్తా. ట్రైలర్ నచ్చలేదంటే పోను ఇంకా. సర్లే ఓటీటీలో చూసుకుందాంలే అని వదిలేసి లైట్ తీసుకుంటా. బట్ కమింగ్ టు అదర్ రివ్యూవర్స్, వాళ్ళు ఏం చేస్తారంటే వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సినిమా బాగున్నా కానీ నేను మొన్న మా ఇంటి బంగారం చూసిన. ఇప్పుడు రిలీజ్ రోజు పైన చూసినా బాగా అనిపించింది, మంచిగా అనిపించింది. కానీ ఊరికే మామూలుగా స్క్రోల్ చేస్తా అంటే యూట్యూబ్లో షార్ట్స్లో అంతా లేదు నాకు నచ్చలేదు, సమంత మళ్ళీ బోల్టా కొట్టింది, ఇట్లా ఎందుకు ఇవన్నీ ఫేక్. రెస్టారెంట్కి పోయి నువ్వు దోశ తిన్నావు, ఆ దోశ నీకు నచ్చింది, బట్ వేరే వాళ్ళకి నచ్చాల్సిన అవసరం లేదు కదా. నేను ఇంకా షార్ట్గా చెప్తాను, నాకు హైదరాబాద్లో ఇడ్లీలు నచ్చవు, ఎందుకంటే వాళ్ళు రవ్వతో చేస్తారు. కానీ మా చిత్తూరు సైడ్ ఎట్లా అంటే పిండితో చేస్తారు. డిఫరెన్స్ ఉంది కదా. అరే నాకు ఆ ఇడ్లీ నచ్చలేదు, ఈ ఇడ్లీ బాగుంది అని అనుకుంటాం. అర్థమైందా? రివ్యూవర్స్ కానీ నేనేం వాళ్ళు తప్పుపట్లా, కానీ సినిమాలకు వద్దు. ఎందుకంటే 10 నిమిషాలు షార్ట్ ఫిల్మ్ దీనికి తెలుస్తుంది ఎంత బాధ ఉంటుందో. ఒక 10 నిమిషాలు నువ్వు వీడియో ఎడిట్ చేసేకి ఎంత టైం తీసుకుంటావు? అట్లాంటిది నువ్వు వాళ్ళు సంవత్సరాలు కూర్చొని సినిమాలు తీస్తూ అంటారు, నువ్వు ఇట్లా చేసే తప్పు కదా. వాట్ ఈస్ దట్ టేక్ యూ గోన్ టేక్ ఫర్ దట్ అని నేనేం చెప్పినానంటే, రివ్యూవర్స్ అనేది వాళ్ళ చాయిస్ అది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ప్రోడక్ట్కి ఐఫోన్ 17కి ఐఫోన్ 15, 16కి నువ్వు డిఫరెన్సెస్ చూపిస్తే దట్ ఈజ్ రివ్యూ. బట్ కమింగ్ టు సినిమా అది కంప్లీట్లీ డిఫరెంట్.